వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా మందమర్రి రామకృష్ణపూర్ లో అప్పుడే మంచిగా ఉండే మా గ్రామం నుంచి పోరాటం కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ నానా తంటాలు పడిందని అన్నారు. 6 గ్యారెంటీలు 400 హామీలు ఏమయ్యాయో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. గత టీఆర్ఎస్ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన తెలంగాణ ఎట్లుండే, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ పరిస్థితి ఇలా దిగజారిందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అప్పుడే బాగుండే తెలంగాణ కాన్సెప్ట్ తో ప్రజల్లోకి వెళ్తున్నామని, ఇందుకోసం చెన్నూరులోని పైలట్ ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రైతులకు రుణమాఫీ పేరుతో ముఖ్యమంత్రి మోసం చేశాడని ఆరోపించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని అన్నారు. గడిచిన 20 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అప్పుడే మంచిగుండే కార్యక్రమం విజయవంతంగా కొనసాగించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామని చెప్పి అన్నారు. ఇంతవరకు దాన్ని మూసేయలేదు. డ్రైవర్లకి ఇంతవరకు 12,000 ఇస్తామని చెప్పాను స్టార్టింగ్లో. కానీ ఇంతవరకు ఆ 12,000 లేదు, ఆ మూసేయలేదు, మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదు. ఇంతవరకు మేము ఎన్నో అది కానీ ఇంతవరకు రోడ్డు మీద తిరుగుడు అవుతుంది తప్ప మాకు ఆదుకునే నాదు లేదు. కేసీఆర్ ఆధ్వర్యం ఉన్నప్పుడు బాగుంది, కానీ ఇంతవరకు ఏం లేదు. అప్పుడే బాగున్నది, ఇప్పుడైతే ఏం లేదు. ఇప్పుడు అడిగినా కూడా ఎటువంటి దిక్కులేదు, లేదు. మన లాభాల వల్ల 1500 కోట్లకి కోట పెట్టి మెడికల్ బోర్డు గత 6 నెలల నుంచి మెడికల్ బోర్డు కూడా ఎటువంటి స్తబ్దత లేదు. పోయినసారి 55 మంది పోతే ఓన్లీ 5 మంది మెడికల్ బోర్డు చేసి మెడికల్ని నిర్వీర్యం చేస్తున్నారు. అసలు ఫ్యూచర్లో మెడికల్ బోర్డు పెడతారా పెట్టరా అనే ఒక సందిగ్ధం ఏర్పడింది కార్మికుల్లో. కేసీఆర్ గారి పరిపాలన అదే మంచిగా ఉండేటటువంటి దాంతో ఇవాళ అప్పుడే మంచిగా ఉండేటటువంటి ఒక కొత్త కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ చేయబోతా ఉంది. దాంట్లో భాగంగా ముందుగా పైలట్ ప్రాజెక్టుగా చెన్నూరు అసెంబ్లీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో ముందుగా అసెంబ్లీ నియోజకవర్గంలో మనం మందమర్రి పట్టణంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని దీంట్లో భాగంగా గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ నియోజకవర్గ పరిధిలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఒక పాంప్లెట్ రూపంలో ఇంటింటికి మన పట్టణంలో ప్రజలందరికీ కూడా ఇచ్చేటట్టుగా మనం పాంప్లెట్ కూడా తయారు చేయించడం. దీంట్లో భాగంగా గతంలో మనము ఇదే చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్తగా చెన్నూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానీ, అస్నాద్ పార్పల్లి నూతన మండలాల ఏర్పాటు కానీ, అదేవిధంగా చెన్నూరు క్యాతన్పల్లి గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలు మార్చడం కానీ, భీమారం లాంటి కొత్త మండలాన్ని ఏర్పాటు చేయడం కానీ, 1658 కోట్లతో కేసీఆర్ గారి చేతుల మీదుగా శ్రీకారం చుట్టాలు నీళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేయడం కానీ, తర్వాత చెన్నూరు నియోజకవర్గంలో 361 చెరువుల్ని మిషన్ కాకతీయుల భాగంగా 46 కోట్ల పైసలు నిధులతో పూడికెళ్ళడం కానీ, అనేక వాగుల మీద చెక్ డ్యాములు కట్టడం కానీ, బ్రిడ్జిలు నిర్మించడం కానీ, 500 కార్యకర్తలు నాయకులు మన వాళ్ళంతా ఇల్లు తిరిగి మొత్తం నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వచ్చినటువంటి హామీలు ఈ 20 నెలల్లో ఒక్కటన్నా నెరవేర్చిందా? వాళ్ళకి లబ్ధి కలిగిందా? లబ్ధి కలిగితే ఏం కలిగింది? లబ్ధి కలగకపోతే ఏం కలగలేదు? పథకం అందితే ఏమంది? అందులో ఏమందలేదు? ఈ విషయాలన్నీ కూడా
కలెక్టర్ గారికి ఈ నెల 10వ తేదీన ఫిర్యాదుల రూపంలో అందించేటటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. మందమరి పట్టణ నాయకులందరికీ, మహిళా విభాగం కానీ, యూత్ విభాగం కానీ, సోషల్ మీడియా కానీ, పట్టణ నాయకులు, బొగ్గుగాని కార్మిక సంఘం సోదరులు అందరినీ నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనకు ఉన్నటువంటి 24 వార్డులు, ప్రతి ఇల్లు తిరగండి, ప్రతి ఒక్కరిని కలవండి. అందరూ ఈ ఫిర్యాదులు తీసుకొని వీటన్నిటిని కలెక్ట్ చేసి 10వ తారీఖు డెడ్ లైన్. చాలా ఆగ్రహంగా ఉన్నారు ప్రజలు అనేటటువంటి విషయాన్ని, ప్రజల గ్రీవెన్స్, ప్రజల యొక్క బాధని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయేటటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీకి మనం తీసుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. ఇళ్లకు పోయి తీసుకునేటటువంటి వాళ్ళ ఇళ్లలో 9th వరకు కూడా కలెక్ట్ చేసి 9th నాడు సాయంత్రం మన ఆఫీసే వాటన్నిటిని అన్ని గ్రామాల, అన్ని మండలాల, అన్ని మున్సిపాలిటీలకు కోఆర్డినేట్ చేసుకొని 10వ తేదీ నాడు అయితే హైదరాబాద్ సెక్రటరీ మంత్రులు ఇక్కడైతే కలెక్టర్ కలిసి ఈ ఫిర్యాదులన్నింటి కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మన శ్రేణులకు కూడా విజ్ఞప్తి, ఇక్కడ ఫిర్యాదు స్వీకరణ సందర్భంగా ఈ ఫామ్ మీద పేరు, ఎవరైతే ఆ వ్యక్తి పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ వృత్తి, వాళ్ళ వయస్సు, ఇవన్నీ కూడా వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలి. వాళ్ళ సంబంధం కూడా తీసుకోవాలి దయచేసి. కాబట్టి మనం తీసుకునేటటువంటి ఫిర్యాదులు గ్రీవెన్స్ చాలా పకడ్బందీగా కరెక్ట్ ఉండాలి. ఏదో మామూలు రాసినట్టు కాకుండా సంతకాలు, ఫోన్ నెంబర్లు కూడా తీసుకొని సో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించాలని. 20 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క మంచి కార్యక్రమం కూడా తెలంగాణ ప్రజలకు చేస్తలేరు. గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ, 420 హామీలు కానీ, వాళ్ళు చెప్పిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ ఏది కూడా అమలు చేయకుండా కేవలం కమిషన్ల పేరిట కాలయాపన చేసుడు, బురద జల్లుడు, బట్టగాల్చి మీద వారేసుడు, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ గారిని, పార్టీ నాయకత్వాన్ని విమర్శించుకుంటూ అటెన్షన్ డైవర్షన్ డ్రామాలు తప్ప తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఇస్తామన్న ఒక్క హామీని కూడా నెరవేర్చలేరు. అందుకనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఇచ్చినటువంటి వివిధ అంశాలకు సంబంధించి ప్రజల నుండి ఫిర్యాదులు తీసుకొని అప్పుడే మంచిగుండే ఇప్పుడు ఈ 20 నెలల పాలన అస్తవ్యస్తంగా తయారైందనేటటువంటి కార్యక్రమం ద్వారా ప్రజల నుండి ఫిర్యాదులు సేకరించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అన్ని విషయాలు కూడా తీసుకొని పోవాలని చెప్పి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ముందుగా పైలట్ ప్రాజెక్టుగా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని వాళ్ళ లాంఛనంగా ప్రారంభించడం. ఒక 10 రోజుల పాటు ఈ 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు 10 రోజుల పాటు ఈ కార్యక్రమం చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని 102 గ్రామ పంచాయతీలు, 3 మున్సిపాలిటీల్లోని 64 వార్డుల పరిధిలో జరుగుతుంది. ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించి గతంలో మా ప్రభుత్వ హయాంలో మేము ఈ నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ పాంప్లెట్ రూపంలో ప్రజల దృష్టికి తీసుకొని పోయి మరి గతంలో మాకు అవకాశం ఇస్తే మేము ఎట్లా పని చేసినాం, మేము ఎట్లా కృషి చేసినాం నియోజకవర్గ అభివృద్ధికి కానీ, రాష్ట్ర అభివృద్ధికి కానీ, ప్రజల అభ్యున్నతికి కానీ, మరి వాళ్ళు 20 నెలల కాలంలో వీరేం చేస్తున్నారు, వీళ్ళు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు, ఇవాళ ఏం చేస్తున్నారు, ప్రజలకు ఎందుకు ప్రయోజనాలు కలిగిస్తలేరు అనేటటువంటి విషయాల్ని ప్రజల దృష్టికి తీసుకొని పోయేటటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మేము తీసుకొచ్చినాం. సో దాంట్లో భాగంగా మా పార్టీ శ్రేణులందరూ కూడా ఈ చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా 10వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. 10వ తేదీ నాడు అవసరమైతే హైదరాబాద్లో ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, లేకపోతే ఇక్కడ జిల్లాలో మంచిర్యాల కలెక్టర్ గారికి ఈ ఫిర్యాదులన్నింటినీ కూడా అందించి మళ్ళొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం పొద్దు నిద్ర నటిస్తున్నటువంటి ఆ దిశగా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం మా పార్టీ శ్రేణులంతా కూడా గట్టిగా కృషి చేయాలని చెప్పి నేను కోరుతూ మీడియా మిత్రులు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి బాగా తీసుకుని పోవాలి. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి మీడియా మిత్రులు కూడా సహకరించాలి, ప్రజలంతా కూడా సహకరించాలని కోరుతున్నాం. రామకృష్ణాపూర్, జైపూర్, భీమారంలో చేస్తున్నాం. దాని అనంతరం రేపు చెన్నూరు పట్టణంలో చేస్తున్నాం. అదే కాకుండా రాష్ట్ర నియోజకవర్గ వ్యాప్తంగా మా శ్రేణులంతా కూడా ఇళ్లకు పోయి, ఇంటికి పోయి ఫిర్యాదులు సేకరిస్తారు. నేను చేసినటువంటి పనుల పాంప్లెట్లను ప్రజలకు అందిస్తారు. వాటన్నింటిని విజ్ఞప్తులను క్రోడీకరించుకొని ఫిర్యాదులన్నీ 20,000 అయితే 30,000 అయితే వీటన్నింటినీ హైదరాబాద్లో అయితే ప్రభుత్వ పెద్దలకు, ఇక్కడైతే జిల్లా కలెక్టర్కు 10వ తేదీ నాడు అందజేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయాలని, ఎన్టీఆర్ నగర్ నీట మునిగిన ఇళ్ల వరద బాధితులకు నష్టపరిహారం, వరదతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు మాజీ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, బీజేపీ రాష్ట్ర నాయకులు వెర్రబల్లి రఘునాథ్ పాల్గొన్నారు. ముందుగా మంచిర్యాల ఐబీ చౌరస్తా నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లిన అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వరద బాధితులతో కలిసి ధర్నా చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ ను కలిసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, వరద బాధితులను నష్టపరిహారం అందించాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముల్కల్ల మల్లారెడ్డి, కొయ్యల ఎమాజీ, దుర్గం అశోక్, వంగపల్లి వెంకటేశ్వర రావు, ఎలగందుల కృష్ణమూర్తి, జోగుల శ్రీదేవి, గాజుల ముఖేష్ గౌడ్, కమలాకర్ రావు, ముత్తె సత్తయ్య, బియ్యాల సతీష్ రావు, మంత్రి సురేఖ, వైద్య శ్రీధర్, అమీర్ శెట్టి రాజ్ కుమార్, కుర్రె చక్రి, గొల్లి రాము తదితరులు పాల్గొన్నారు. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే లక్షల రూపాయల రుణమాఫీని అమలు చేయాలి. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీని అమలు చేయాలి. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన. కాంగ్రెస్ ప్రభుత్వం మండి వైఖరి వెంటనే ఇష్టమైన వరద బాధితులకు పట్టా గృహాలు వెంటనే మంజూరు చేయాలి. కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. ఎన్టీఆర్ వరద బాధితులను వెంటనే, ఎన్టీఆర్ నగర్ వరద బాధితులను వెంటనే, ఎన్టీఆర్ నగర్ వరద బాధితులను వెంటనే, ఎన్టీఆర్ నగర్ వరద బాధితులను వెంటనే, వరదతో నష్టపోయిన రైతులను వెంటనే, వరదతో నష్టపోయిన రైతులను వెంటనే, వరదతో నష్టపోయిన రైతులను, వరదతో నష్టపోయిన రైతులను, అర్హులైన పేద ప్రజలకు అందరికి ఇండ్లను వెంటనే, అర్హులైన పేద ప్రజలకు 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 ఇండ్లను వెంటనే, వరదతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే, వరదతో నష్టపోయిన పేద ప్రజలను ప్రభుత్వం వెంటనే, సమస్యలను సంగారెడ్డి ప్రాంతంలో పట్టాల సమస్యను, సంగారెడ్డి ప్రాంతంలో పట్టాల సమస్యను, శాతగాని 3 ఎమ్మెల్యేలు, శాతగాని 3 ఎమ్మెల్యేలు, శాతగాని 3 ఎమ్మెల్యేలు, ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వలేని ఎమ్మెల్యేలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేని ఎమ్మెల్యేలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయని ఎమ్మెల్యేలు, ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన ఎమ్మెల్యేలు. సార్ అంటే మంచిర్యాల కార్పొరేషన్ లిమిట్స్ లో వాళ్ళని సెటిల్ చేయాలి. కార్పొరేషన్ లిమిట్స్ లో చాలా ల్యాండ్ ఉంది. ఇప్పుడు మీరు కార్పొరేషన్ బాగా పెంచారు కదా, చిన్నగున్న మున్సిపాలిటీని చాలా పెద్దగా చేసారు. ల్యాండ్ షార్టేజ్ లేదు. ఐటీ పార్కులు ఇచ్చేటి లేవు. ఐటీ కంపెనీ రాదు ఎవరు. ఐటీలకు వాళ్ళకి అందరికి ఇచ్చే బదులు వీళ్ళకి ఏంది సార్ విత్ ఇన్ కార్పొరేషన్ లిమిట్స్ నాట్ పాసిబుల్. విత్ ఇన్ కార్పొరేషన్ అంటే విత్ ఇన్ కార్పొరేషన్ లిమిట్స్ వాళ్ళు భోజనం పెడతారు. వారం రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు పెడతారు. వాళ్ళ టీవీలు, బెడ్లు, ఫ్రిడ్జ్లు వాళ్ళు 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మేము 2 విషయాలు ఇక్కడ అడుగుతున్నాము. ఒకటి, డ్యామేజ్ అయిన దానికి సర్వే చేసి అసెస్ చేయించి వాళ్ళకి తక్షణ సాయం కింద 25,000 రూపాయలు ప్రతి కుటుంబానికి చెల్లించండి. రెండో విషయం, మరి ఎన్ని సంవత్సరాలు ఇట్లుంటారు? వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్సులు కడుతుర్రు, వాళ్ళు కరెంటు బిల్లులు కడుతుర్రు. మరి వీళ్ళకి ఇంతకుముందు గవర్నమెంట్ లో అప్పుడు ఎమ్మెల్యే డబుల్ బెడ్రూమ్ ఇస్తాను. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఇంట్లో వాళ్ళకి ఇస్తామన్నారు. ఏదేమున్నా వీళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. అక్కడ ఇల్లు కడితే కూడా మళ్ళీ అక్కడ కట్టాలి సార్, వేరే దగ్గర కట్టి వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళని షిఫ్ట్ చేయాలి. ఆ జోన్ ఉంచద్దు వాళ్ళని. ఎవ్రీ ఇయర్ అది తీసుకుంది సార్. ఎక్కడికి పోలేదు. Definitely I agree. So it is the responsibility of the authorities to search for the solution. Okay. ఏం చేయాలి అనేటటువంటిది నాట్ ద సొల్యూషన్. దానికి మనం చూస్తున్నాము. ఎన్ని ఇక్కడే కాదు, ఎన్ని మొత్తం జిల్లాలో ఎక్కడ వస్తున్నది. టీపీరావు ప్రాజెక్ట్ దగ్గర కూడా వస్తున్నారు. అక్కడ 1 acre ల్యాండ్ ఐడెంటిఫై చేశారు. వాళ్ళు కూడా ఎవరైనా వచ్చారు, వాళ్ళు కూడా అడిగారు
ఈ మంచిర్యాలలో ల్యాండ్ కి కొంచెం ఇష్యూ ఉంటుంది. మరి మంచిర్యాలకి ల్యాండ్ కి కొంచెం ఇష్యూ ఉంటుంది. మీరు చుట్టుపక్కల విలేజ్ ఏరియాలో మీకు ఇస్తే షిఫ్ట్ అవుతారు. కొంతమంది వచ్చిన టైంలో అడిగాను. సో మంచిర్యాలలో ల్యాండ్ ఉండాల్సింది మనకు 2 BHK ల్యాండ్ లో కోర్టు కేసు అయింది. మళ్ళీ ఎక్కడైనా మళ్ళీ చేస్తే మళ్ళీ కోర్టు కేసు అయితే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ డిస్ప్యూటెడ్ గా ఉన్నాయి. మంచిర్యాలలో నస్పూర్లో ఏ ల్యాండ్ అన్డిస్ప్యూటెడ్ గా ఏ ల్యాండ్ లేవు. చుట్టుపక్కల విలేజ్ లో మేబీ హాజీపూర్ ఏరియాలో ఆర్ ఈ సైడ్ కి ఈవెన్ భీమారాం ఏరియాలో ఏదో ఒక ప్లేస్ లో షిఫ్ట్ అవుతారా? దట్ వి ఆస్క్డ్ అవుతారా చెప్పండి. నువ్వు ఎక్కడ ఇచ్చినా ఉంటాం మేము. మాట్లాడమారు నువ్వు మరి What is the proposal? Definitely our party will move forward on that. But kindly see that వీళ్ళకి ఎక్కడో లాంగ్ లో 100 కిలోమీటర్ల దూరంలో మీరు మున్సిపల్ లిమిట్స్ లో గవర్నమెంట్ సింగరేణి ఉంది కదా. ఈ జిల్లాల పాలన ఉన్నదా అని డౌట్ వస్తుంది. ఈ జిల్లాకు చెందిన 3 ఎమ్మెల్యేలు కూడా గత 15-20 రోజుల నుంచి ఈ జిల్లాలో ఉన్న ప్రజలు, అటు పేద ప్రజలు ఎన్టీఆర్ నగర్ అటువంటి కాలనీలో పేద ప్రజలు, అదేవిధంగా రైతులు అటు కోటపల్లి మండలం, చెన్నూరు మండలం కావచ్చు, ఇటు మంచిర్యాల కావచ్చు, రైతులు కూడా వర్షాల వలన పంట నష్టం జరిగింది. మరి ఈ జిల్లాలో ఉన్న 3 ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు మరి ఎవరు నష్టపోయినరు వాళ్ళతో అంచనా చేసి వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాలని కనీస స్పందన ఇలా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేకి లేవు. నేను ఒకటే కోరుతున్నా, మీరు ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిర్రు. మీ 420 ముఖ్యమంత్రి అనేక హామీలు ఇచ్చిండు. మీరిక్కడ మీ నియోజకవర్గాలలో బ్రిడ్జిలు కడతాము, ఫ్లైఓవర్లు కడతాము, సింగరేణి పట్టాల సమస్యలు పరిష్కరిస్తాము, కాళేశ్వరం బ్యాక్ వాటర్ తోటి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తాము, 40,000 ఉద్యోగాలు ఇస్తాను ఒక ఎమ్మెల్యే చెప్పిండు. ఇట్లా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుట్లో పూర్తిగా విఫలమయ్యారు. జిల్లాలో 3 ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటుంది కదా ఓట్ చోరీ చేసి బీజేపీ గెలిచిందని. మేము కూడా అంటున్నాం, జిల్లాలో ఉన్న 3 ఎమ్మెల్యేలు కూడా ఓట్ చోరీ చేసి గెలిపించారు. ఇవాళ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఇక్కడ స్థానిక సమస్యల్ని పట్టించుకుంటలేరు. 20 నెలలు అయింది వాళ్ళ అధికారంలోకి వచ్చి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కనుక జిల్లాలో ఉన్న 3 ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తాం. పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యం లోపల ఇవాళ కురిసినటువంటి భారీ వర్షాలకు వేలాది ఎకరాల పంట ఇవాళ నీట మునిగిపోయింది. వేలాది ఎకరాల పంట నష్టం జరిగింది పత్తి పంటకి. అదేవిధంగా వరి పంట కూడా వేలాది ఎకరాల వరి పంట ఇవాళ గోదావరి నది పరివాహక ప్రాంతము, ప్రాణహిత నది పరివాహక ప్రాంతం లోపల మొత్తము తీవ్రంగా నష్టం వాటిల్లింది. ప్రభుత్వం గతం లోపల కరకట్టలు కడతాము, ఈ ప్రాంత ప్రజల యొక్క కష్టాలు తీరుస్తామని హామీ ఇచ్చి కొన్ని ప్రాంతాల లోపల భూములు కూడా సేకరించారు. కానీ ఇప్పటి వరకు కరకట్టల నిర్మాణం జరగలేదు. అదేవిధంగా మంచిర్యాల పట్టణంలో కూడా మరి వరద సంబంధించినటువంటి విషయం మీకు తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా సింగరేణి ప్రాంతాల లోపల ఏదైతే కొత్త రోడ్డు ప్రాంతంలో ఉన్నటువంటి నిజంగా సగం మంది నిర్వాసితులకు ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్లకు 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్లకు ఇళ్ల పట్టాలు సగం మందికి ఇచ్చిండ్రు. ఇప్పటి వరకు ఇంకా సగం మందికి ఈ సింగరేణి అధికారులు కావచ్చు, మన కలెక్టర్ గారు కావచ్చు ఎలాంటి స్పందించకుండా వాళ్ళను వేధింపులకు గురి చేస్తా ఉన్నారు. వాళ్లకు ఇల్లు కనీసం ఈ వానలకు రిపేర్ చేసుకుందామన్నా కూడా చేయనీయకుండా వాళ్ళ మీద సింగరేణి అధికారులు నిరంకుశత్వ వైఖరితోటి కేసులు బుక్ చేయించడము, ఆఫీసుకు పిలవడము, వేధింపులు జరుగుతా ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల ఇవాళ జిల్లా శాఖ ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి మరి వెంకటేష్ నేత ఆధ్వర్యం లోపల, అదేవిధంగా మా మాజీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారి ఆధ్వర్యం లోపల ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని, అదేవిధంగా అర్హులైన వాళ్ళందరినీ కూడా ఇళ్ల ఏదైతే ఇందిరమ్మ గృహాలు అంటారు, ఇందిరమ్మ గృహాలు కాదు ఇవి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన యొక్క ఇండ్లు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఈ రోజు కలెక్టర్ గారికి వినతి ఇవ్వబోతున్నాం. భారత్ మాతాకి జై. సింగరేణి మందమరి ఏరియా బొగ్గు గనుల్లో ఆగస్టు నెలలో భారీ వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తి ఆశాజనకంగా జరగలేదని, కేవలం 36% మాత్రమే ఉత్పత్తి జరిగిందని మందమరి ఏరియా ఇన్ఛార్జ్ జీఎం విజయ్ ప్రసాద్ తెలిపారు. మందమరి జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇన్ఛార్జ్ జీఎం మాట్లాడుతూ, ఆగస్టు నెలలో సాధించాల్సిన బొగ్గు ఉత్పత్తి శాతం వర్షాల కారణంగా అనుకున్న దానికంటే నీరు ఎక్కువగా చేరడంతో బొగ్గు ఉత్పత్తిలో లోటు కనిపించిందని, వర్షాలు తగ్గుముఖం పడితే సెప్టెంబర్ నెలలో రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తిని చేయడం జరుగుతుందని అన్నారు.
కేకేఓసీ కాంట్రాక్ట్ అవార్డు ఇవ్వడం జరిగిందని, మరో 2 నెలల తర్వాత కేకేఓసీలో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా జరుగుతుందని, అలాగే ఇతర గనుల్లో కూడా సాధ్యమైనంత ఎక్కువగా బొగ్గు ఉత్పత్తిని చేసి టార్గెట్ ను చేరుకునేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో ఐడి కిరణ్ కుమార్, ఆసిఫ్ బోంగోని, శంకర్ తదితరులు పాల్గొన్నారు. మరోసారి శుభోదయం తెలియజేస్తూ, ఇంతకుముందు ఐడి కిరణ్ గారు చెప్పినట్టు మన ఆగస్ట్ నెల కొద్దిగా ఆశాజనకంగా లేదు. ఎందుకంటే వర్షాలు కూడా బాగా విపరీతంగా వచ్చాయి. మనం అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చాయి. అండర్ గ్రౌండ్ పర్ఫార్మెన్స్ అంత కంపారిటివ్ జూలై రేట్లోనే ఆగస్ట్లో కూడా అంతే ఉంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మనకు కేకేఓసీ ఉంది కదా, కేకేఓసీకి సంబంధించి ఒక కాంట్రాక్ట్ అవార్డ్ అయింది. దాని నెగోషియేషన్ స్టేజ్ ఉంది. అట్ టేక్స్ another 2 months. దానికి ఎక్స్ప్రెస్ వే అని ఒక ఓబీ కాంట్రాక్టర్కి అవార్డ్ చేయబడ్డది. దాని నెగోషియేషన్ స్టేజ్ ఉన్నది. అది 1-2 months పడుతుంది. అది డెఫినెట్లీ అది మనకు మందమరికి ఆశాజనకమైన ఉత్పత్తి సాధించి పెడుతుంది. అలాగే మనం అనుకున్నట్టు అండర్గ్రౌండ్లో మనం పెంచేది ఏముండదు. ఎంత కృషి చేసినా ఒక 100 టన్నులు పెరుగుతుంటుంది. బట్ ఇంకో విషయం ఏంటంటే మనం కేకేఓసీలో ఒక పిఓబి ప్లాంట్ స్టార్ట్ చేసాం. వాళ్ళు ట్రయల్ రన్ అయిపోయింది. ఇంతకుముందు లాస్ట్ టైం చెప్పాం కదా, పిఓబి ప్లాంట్ మనం ఉన్న ఓబీ డంప్ తోటి మనం ఇసుక మెకానికల్ శాండ్ తీస్తున్నాం. దానికి కాసిపేట 1కి పనికి వస్తుంది. కాసిపేట 1 మైండ్ దేని మీద నడుస్తుందంటే స్టోయింగ్ తోటి నడుస్తుంది. దానికి శాండ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అది స్టార్ట్ అయినాక అది కూడా కంపల్సరీ పెరుగుతుంది. ఇప్పుడు దాదాపు ఎంత ఉంది, 56% ఉంది. ఇయర్లీ చూస్తే 66% ఉంది. డెఫినెట్లీ అక్కడ ప్యానల్ కూడా కొత్త ప్యానల్ ప్రిపేర్ అయిపోయింది. ఈ ఓబీ వచ్చినాక అక్కడ కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కేకే2 కంపారిటివ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు 72% ఉంది. తర్వాత అక్కడ కొన్ని ఎలక్షన్ వర్క్స్ అవుతుంది. నెక్స్ట్ మంత్ దాంట్లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కాస్పేట ఇంకో శాంతికని మైన్ ఉంది. శాంతికని మైన్ ఇంతకుముందు లాస్ట్ టైం కూడా దానికి ఒక కమిటీ వచ్చిందండి. కమిటీ వచ్చి దాన్ని రివ్యూ చేస్తున్నారు. ఏం టెక్నాలజీ దాని స్థితిగతులు ఫ్యూచర్ దాన్ని డిసైడ్ చేస్తారు. అప్పటి వరకు అయితే బోర్డర్ మైదాన్ నడుస్తుంటుంది. ఆర్కేఓసీ పరిస్థితి ఏంటంటే ఆర్కేఓసీ కొన్ని ల్యాండ్ అక్విజిషన్ పనులు నడుస్తుంది. ఎస్పెషల్లీ ఫారెస్ట్ ల్యాండ్ గురించి అక్కడ రీఎన్యుమరేషన్ జరుగుతుంది. అది కూడా మనకు 6-7 months దాని ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆర్కేఓసీ నడిచే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి పబ్లిక్ హియరింగ్ ఏమైనా ఉంటాయంటే సెప్టెంబర్ అక్టోబర్లో. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు మనం 36% ఉంది. నెక్స్ట్ ఇది సెప్టెంబర్లో డెఫినెట్లీ ఉంటుంది. ఇంకోటి మీకు ఇంకో విషయం చెప్పాల్సిందంటే ఇప్పుడు ఆర్వీఆర్ వెళ్ళిపోయింది కదా కేకేఓసీలో, వాడు విత్డ్రా చేసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ కంపెన్సేట్ చేయడానికి కంపెనీ ఎక్విప్మెంట్తో నడుపుతున్నాం మనం. కంపెనీ ఎక్విప్మెంట్ ఒక యూనిట్ స్టార్ట్ చేసాం. అందులో 3 షవర్స్ పెట్టాము, ఒక 12 డంపర్స్ పెట్టాము. దాన్ని కంపెనీ మనమే డ్రిల్ చేస్తున్నాం, మనం బ్లాస్ట్ చేస్తున్నాం. కొంత మ్యాన్ పవర్ కూడా బయటకు వెళ్ళి వస్తుంది, మనకు సపోర్ట్ దొరుకుతుంది. ఆర్వీఆర్ వచ్చే కొత్త కాంట్రాక్టర్ వచ్చే వరకు డెఫినెట్లీ కంపెనీ ఎక్విప్మెంట్ నడిపి దాన్ని కంపెన్సేట్ చేసే ఛాన్సెస్ చూస్తున్నాం. ఇప్పటి వరకు 1200-1500 వస్తుంది. నెక్స్ట్ ఈ మూలంగా అదే వర్షాల మూలంగా కొద్దిగా ఆగిపోయింది. డెఫినెట్ గెలిపించింది అనుకోండి, డెఫినెట్ అక్కడ కూడా ఇంప్రూవ్ అవుతుంది. డెఫినెట్లీ ఈ సెప్టెంబర్ కొద్దిగా ఆశాజనకంగా ఉంటుంది వర్షాలు సహకరిస్తే మనకు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 45 మంది పైన కేసులు నమోదు చేసినట్లు రామగుండం సిపి అంబర్ కిషోర్ జా పేర్కొన్నారు. చెన్నూరు పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకు ఎదుట ఖాతాదారుల సంబరాలు చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసిన సందర్భంగా ఖాతాదారులు బ్యాంకు ఎదుట బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఖాతాదారులు పోలీస్ జిందాబాద్ అని నినాదాలు చేసి సంబరాలు చేసుకున్నారు. తమ బంగారం రికవరీకి రామగుండం సిపి, జైపూర్ ఏసీపీ, చెన్నూరు కోటపల్లి, భీమారం, జైపూర్ పోలీసులు కృషికి కృతజ్ఞతలు తెలిపారు. బ్యాంకు యాజమాన్యం కూడా తమకు సహకరించి తమ యొక్క బంగారాన్ని తమకు త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిందాబాద్ సిపి, జిందాబాద్ పోలీస్, జిందాబాద్ పోలీస్, జిందాబాద్ పోలీస్, జిందాబాద్ పోలీస్, జిందాబాద్ జిందాబాద్ పోలీస్, జిందాబాద్ సిపి, జిందాబాద్ సిపి, జిందాబాద్ సిపి, జిందాబాద్. నెల 23 తారీఖు రోజు ఎస్బీఐ బ్రాంచ్ 2లో చోరీ జరిగినటువంటి గోల్డ్ను మా యొక్క తెలంగాణ పోలీసులు, మా రామగుండం సిపి ఆధ్వర్యంలో అతి తొందరలో వారి యొక్క గోడి చోరును రికవరీ చేసిన సందర్భంగా
మేము మా బాధిత పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అందులో ముఖ్య పాత్ర పోషించినటువంటి అంబర్ కిషోర్ ఝా మరియు జైపూర్ ఏసీపీ మరియు మంచిర్యాల ఏసీపీ మరియు డీసీపీ మన రూరల్ SICIలందరికీ మా యొక్క బాధితుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చెన్నూరు SBI 2లో ఏదైతే సుమారు 22 కిలోల బంగారం, అదేవిధంగా కోటి చిల్లర నగదు ఏదైతే స్కామ్ జరిగిందో, ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తున్నటువంటి వారికి సహకరించిన ఇతర మన SBI సిబ్బంది కావచ్చు, SBI శాఖలో పనిచేస్తున్నటువంటి మేనేజర్ కావచ్చు, దానికి సంబంధించిన అధికారులు ఎవరున్నా కానీ మరి ఇంత పెద్ద ఎత్తున స్కామ్ చేసిన విషయాన్ని మన తెలంగాణ పోలీస్, అదేవిధంగా రామగుండ సిపి గారు, అదేవిధంగా మంచిర్యాల DC భాస్కర్ గారు, అదేవిధంగా జైపూర్ ఏసీపీ వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా మన చెన్నూరు మన సిఐ అయినటువంటి సిఐ గారు, SI గారు, అదేవిధంగా కోటపల్లి SI CI వారు మరి ఇవాళ వారం రోజుల లోపలే రాత్రనక పగలనక ఈ యొక్క కేసును ఛేదించి దాదాపు ఇంత మొత్తం మీద బంగారం రికవర్ చేయడం జరిగింది. రికవర్ చేసినందుకు పోలీస్ శాఖకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరులందరికీ, అదేవిధంగా వివిధ పార్టీల నాయకులకు కూడా సహకరించినటువంటి ప్రతిపక్ష పార్టీల నాయకులకు కూడా మేము పేరున వారికి ధన్యవాదాలు చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే బ్యాంకులో ఇప్పటివరకు చోరైనటువంటి రికవర్ చేసినటువంటి త్వరలోనే ఏదైతే బాధితులు ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళు ఇక్కడ బ్యాంకు మీద నమ్మకంతో, SBI శాఖ మీద నమ్మకంతో మరి ఎంతో పేరుగాంచినటువంటి SBI శాఖల బంగారం పెట్టినటువంటి ఏదైతే బాధితులు ఉన్నామో ఇక్కడ వీళ్ళందరికీ ఆ బంగారాన్ని త్వరల లోపలే మరి ఇచ్చేసినట్టయితే మరి రానున్న రోజు లోపల ఈ SBI మీద కావచ్చు ఇంకా పూర్తి విశ్వాసం ప్రజల్లో పోతుంది. లేకుంటే మరి చాలా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి దీని త్వరనే మరి ఒక బ్యాంకు నుండి ఏదైతే చోరీకి గురైనటువంటి బంగారాన్ని ఏదైతే పేదవాళ్ళు అవసరం కోసం బ్యాంకులో రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికీ త్వరగా ఇచ్చి వారి పక్షాన న్యాయం చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా రామగుండం పోలీస్ సిపి గారికి, అదేవిధంగా పోలీస్ మన చెన్నూరు CI గారికి, జైపూర్ ఏసీ గారికి, మంచిర్యాల DC గారికి, వారి పోలీస్ శాఖ సిబ్బందికి మరి రాత్రనక పగలనక వారం రోజులు కృషి చేసి బంగారాన్ని ఇంత తొందర లోపల ఛేదించి బాధితులకు మరి ఇచ్చే విధంగా కృషి చేసిన మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. హాజీపూర్ మండలంలోని పెద్దంపేట గ్రామ పంచాయతీ పరిధిలో గొల్లపల్లి గ్రామంలో భక్త గణేష్ మండలి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గొల్లపల్లి గ్రామంలో కొలువైన గణనాథుడి వద్ద సోమవారం 50 మంది ఆడపడుచులు కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కుంకుమార్చన కార్యక్రమం దాదాపు గంటకు పైగా సమయం తీసుకున్న అందరూ ఉపవాస దీక్షతో ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కుంకుమార్చన కార్యక్రమానికి వచ్చిన వారు పంతులు చెప్పిన విధంగా మంత్రాల ఉచ్చారణతో భక్తి పరవశంతో మునిగిపోయారు. కుంకుమార్చన పూజ ఎక్కడైనా ఒకరు లేదా ఇద్దరితో చేయిస్తారు, కానీ ఇక్కడ మాత్రం మా వాడలో ఉన్న వారందరూ మొత్తం పాల్గొన్నారు. ప్రతి ఏటా నిర్వహించే కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొనడం, భక్త గణేష్ మండలి నిర్వాహకులు కూడా ఏర్పాట్లు చేసి కుంకుమ పూజ నిర్వహించినందుకు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని అర్చన పూజలో కూర్చున్న ఆడపడుచులు తమ అభిప్రాయం తెలిపారు. ప్రతి ఏటా నిర్వహించే విధంగా అలాగే కుంకుమ పూజ కార్యక్రమాన్ని, అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని మండల నిర్వాహకులు తెలిపారు. అనంతరం ఒకరికి ఒకరు వాయినాలు ఇచ్చుకున్నారు. అనంతరం స్వామిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. ఓం గంగణపతే నమః. ఓం ఘ్రాంగణాదేవతే నమః. హరిః శ్రీకుమారవాచారవిందభ్యో నమః. అస్మద్ గురుదేవవాచారవిందభ్యో నమః. హరిః నమః అన్నప్పుడు ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. అక్షతలు వేయండి. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం వాణి హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం సజయ పురంధరాభ్యాం నమః. ఓం సంజ్ఞాభాస్కరాభ్యాం నమః. ఆ తర్వాత మీకు కలశం ఉంది కదా, అందులో ఉంగరం వేలు, ఉంగరం పక్క పంటి వేలు, ఆ 2 వేలు కలిపి అందులో ముంచి నేత్రాలకు అద్దుకోండి. 2 ఉంగరం వేలు, ఉంగరం పక్క వేలు, ఉంగరం వేలు, ఉంగరం పక్క వేలు. ఓం ఇది గాయత్రీ జపేన ఓం భూర్భువస్వ ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం మాపో జ్యోతిర్గమయ సంవృతవస్య మమేది కందుల గోత్రోద్భవస్య రమేష్ నామదేశ్య సంతోష్ నామదేశ్య సా కుటుంబస్య సా బాంధవస్య శ్రీనివాస్ నామదేశ్య
ఓం చాముండాయ నమః ఓం చక్రధారిణ్యాయ నమః ఓం త్రైలోక్యజనన్యాయ నమః ఓం నమః ఓం దుర్గాయ నమః ఓం చాంద్రాయ ఓం పార్వత్యాయ నమః ఓం పారమాయ నమః నమః ఓం అక్షయాయ నమః ఓం యజ్ఞ విద్యాయ నమః ఓం మహా నమః ఓం చంద్రికాయ నమః. కుమార్చన ప్రోగ్రామ్ చేసుకున్నాం కదా, అది ఎందుకు చేసుకున్నామంటే మన భర్త అనేవాడు భార్య క్షేమాన్ని అలాగే కుటుంబ క్షేమాన్ని కోరుకునేవాడు. మన కుటుంబం కోసం కష్టపడతాడు భర్త, అవునా అవునా కాబట్టి వారి క్షేమం కొరకు మనం ఈ యొక్క కుంకుమార్చన ప్రోగ్రాం చేసుకున్నాం. అన్ని వాడతాను మిమ్మల్ని ఎక్కువ ఇస్తాను. అన్నది తోట మొత్తం అన్ని కూరగాయలు పడాలి. అందరినీ తను ఎంత ఏమంటావు తీయాలి ఏం కాదు, తీసుకుంటేనే రా. ఆయన లేదు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలోని హనుమాన్ ఆలయంలో ఘనంగా కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో మహిళలు గౌరీదేవికి కుంకుమ పూజలు నిర్వహించి అమ్మవారి కరుణ కటాక్షాలు ఉండాలని వేడుకున్నారు. అమ్మవారికి ప్రీతిప్రదమైన నైవేద్యాలు సమర్పించారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శాస్త్రోక్తంగా హారతులిచ్చి భక్తులను దీవించారు. కన్నుల పండుగగా నిర్వహించబడిన ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రంగా మారింది. అనంతరం ఆలయంలో భక్తులు భజన కీర్తనలు పాడుతూ అమ్మవారిని కీర్తించారు. చక్కెర ఏంటి పంచామృతాల దగ్గర ఉంటే పంచామృతాలు వేసుకోవాలి. ఒక చుక్కే కొన్ని నక్షత్రం అయితే ఒక పుష్పం వేయాలి. ఒక పుష్పం కూడా వేసుకోవాలి. చెయ్యి దాని మీద చెయ్యి బోర్డు వేసి పెట్టుకోవాలి. ఇలా అపవిత్ర పవిత్రో ఆదం సమాప్యతం కలిసి గణాధిపతి పూజ కలిసి చేయండి. ఇప్పుడు గణపతి ఉన్నారు చూడండి, పోగ కట్టినప్పుడు పెట్టుకున్నాడు కదా. విశ్వాని అగ్నే అగ్ని మనసాం భోజ్య విచారణం మృతనాజనికం ధామానముగ్రవక్యం ఉమేవ బ్రహ్మస్పదస్సాదు తన పరిసర దుర్గాని విశ్వ పూజ్య దేవాది దుర్గాత్యగ్నిః ప్రత్యేకమైభవదేశ సనాచ హోదా నవేత సస్తి స్వాం శాఖేతనమం పుత్రే స్వభ్యంత సౌభదమాయస్వ గోవిందిష్ట ఋషిక్య తమేంద్ర విష్ణు భరసంతరేమ నాగేశ పుష్ట భవిష్యమాత్రం పంచాపదాలు నాగేశ పుష్ట భవిష్యమాత్రం వైష్ణవ లోకే ఏమాదయంతాం కాత్యాయనాయత్మహే అక్షంతరితనమిడు వస్త్రాంత వస్త్రం సమర్పయామి పుష్పై పూజయామి. ఒక పుష్పం పెట్టుది, గంధ పసుపు కుంకుమ పెట్టుది. గంధ ద్వారాంతర దశాంతి పుష్టాకసి ఈశ్వరీ ఉత్తరం ఉత్తరాంతామి ఉపపేత్రం శ్రీగంధం సమర్పయామి కుంకుమ విలపం సమర్పయామి పుష్పై పూజయామి నైవేద్యం వేయామి దక్షిణా ప్రధానంలో సమర్పయామి. కొద్దిగా చక్కెర పెట్టుండి అక్కడ నాకు ₹1 బిల్లు ఉంటే తనకి పెట్టు.
వినాయక చవితి నవరాత్రుల్లో పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా మందమరి యాపలు శ్రీ సిద్ధి వినాయక మిత్ర మండలి వద్ద హోమ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని విగ్రహ ప్రతిష్ఠ ఏర్పాటుకు కృషి చేస్తున్న సందర్భంగా భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ సిద్ధి వినాయక మిత్ర మండలి ఆధ్వర్యంలో సోమవారం సందర్భంగా హోమ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. హోమ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల డీసీపీ భాస్కర్, మందమరి సర్కిల్ సిఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్ గణనాథుని దర్శించుకొని ప్రత్యక్ష పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ సిద్ధి వినాయక మండలి ఆవరణలో వినాయకుని కుటుంబాలు అందరూ సభ్యులతో కలిసి గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వినాయకుడి మండపం దగ్గర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మండలం పునరైకాక్షాయ మంగళాయత నమోహరే ఏకదంత భగవానికి ఏకదంత భగవానికి లంబోదర భగవానికి తస్మై బ్రహ్మానికి వసావసాతే దివో నక్షత్రామంద్రవ వసరగాః ఆహాద్రి విశ్రామణాసేతే ధరం ధాన్యం పశుభం లాభమో శక్తం చందే ధమా ఆయుత్యాయుహో దేవే హరికణేని సందేవతాబ్రాహ్మణేభ్యో దేవేభ్యో ధనం ధాన్యం పశుభం లాభమో శక్తం చందే ధమాయుహో ఆయుర్వేద స్వామి సంపూర్ణ అనుగ్రహసాగ్రస్తో శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమో నమః. విష్ణు 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 ఓం జాతవేదసే సునమామ సోమవరా తామద్వివర్ణాం తపసాచరంతీం వైదోషణీం కర్మఫలేష్ఠాం దుర్గాం దేవీం శరణం ప్రపద్యే సుతరసితరసిరమస్వాహా త్వం పారయానవ్యో అస్మాన్ సపుష్య పృథ్వీ బహుళాన ఉర్వే భవాత్వకాయతనైనా యజుభ్యో స్వాహా కృష్ణానినో దుర్గా జాతి పరశ్వే అగ్నే అత్రివర్మణసా గుణానో అస్మాకం భోజవితా తరుణాం స్వాహా సమపర్షతి దుర్గాని విశ్వాక్షామద్దేవో అతిదురితాగ్నిః స్వాహా రత్నోషితమేభ్యో అద్వరే సనాచహోతానభ్యో చుదంసి స్వాహా నాకష్టపుష్కమి సంపాహా యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థాన్ నమస్తస్తే స్వాహా నమస్తస్తే స్వాహా నమస్తస్తే నమో నమః స్వాహా యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థాన్ నమస్తస్తే స్వాహా నమస్తస్తే స్వాహా సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థాన్ యా దేవీ సర్వభూతేషు లజ్జా రూపేణ సంస్థాన్ నమస్తస్తే స్వాహా సంస్థాన్ నమస్తస్తే స్వాహా నమస్తస్తే స్వాహా నమస్తస్తే నమో నమః స్వాహా నమస్తస్తే స్వాహా నమస్తస్తే స్వాహా నమస్తస్తే నమో నమః స్వాహా యా దేవీ నమస్తస్తే నమో నమః స్వాహా మహాదేవ్యే చిత్తః సర్వశక్తే ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్ స్వాహా కార్త్యాయనాయ దేహరజ్ఞే వార్ధేహి తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహా తన్నో వారాహి ప్రచోదయాత్ స్వాహా వీణపాణ్యేభ్యః బ్రహ్మవర్తే ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్ స్వాహా महादेव्यः रुद्रपत्नीचिनिः तन्ना भूरि प्रचोदयात् मम महालक्ष्मी देवता संपूर्ण अनुग्रह प्रसाद सिद्धि अर्थम महालक्ष्मी कमले कमलाल प्रसीद प्रसीद श्री ह्रीं श्री श्री महालक्ष्मी नमः स्वाहा ओम श्री ह्रीं श्री कमले कमलाल प्रसीद प्रसीद श्री ह्रीं श्री श्री महालक्ष्मी नमः स्वाहा श्री ह्रीं श्री कमले कमलाल श्री महालक्ष्मी नमः स्वाहा श्री ह्रीं श्री कमले कमलाल प्रसीद प्रसीद श्री ह्रीं श्री श्री महालक्ष्मी नमः स्वाहा श्री ह्रीं श्री
గణపతి నవరాత్రుల పూజలను పురస్కరించుకొని మండపాలకు వచ్చే భక్తులకు సోమవారం మందమరి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రాజలింగం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాజలింగం స్వయంగా 300 మంది భక్తులకు అన్నదానం చేస్తూ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.